రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపున్న ఆర్కే రోజా స్వరం ఇప్పుడెందుకు పెగలటం లేదు? అధికార విపక్ష పార్టీలని తేడా లేకుండా పదునైన మాటలతో దుమ్ము దులిపే రోజా ఎందుకు సైలెంట్ అవుతున్నారు? చివరికి ఒకప్పుడు అందలమెక్కించిన ప్రజలను కాదని నియోజకవర్గానికి దూరంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏంటి? కేసులు వెంటాడితేనే భయపడుతున్నారా? లేదంటే ఆమె మౌనం రాజకీయ వ్యూహమా? చిత్తూరు జిల్లా రాజకీయ తెరపై ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది రోజా రోల్? రాష్ట్ర రాజకీయాల్లో రోజా పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెర మీద అభినయమే కాదు, రాజకీయాల్లోనూ అదుర్సనేలా ఉంటుంది ఆమె పర్ఫార్మెన్స్. ఆర్కే రోజా విమర్శల దాటికి ఎంతటి నాయకుడైనా సైలెంట్ అవ్వాల్సిందే. నోరారా తిట్టించుకొని పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఎవరికి వారు సైడ్ అయిపోవాల్సిందే. అందుకే ఆమెకు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అనే ముద్రుంది. ఎందుకంటే ఆమె వాగ్ధాటి అలాంటిది. రాజకీయంగా అంత బలమైన ముద్ర వేసిన ఆర్కే రోజా కొన్నాళ్లుగా తెరపై కనిపించడం లేదు. కంగున మోగే ఆమె గొంతెక్కడా వినిపించడం లేదు. గత 6 నెలలుగా రోజా తన సొంత నగరి నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో లేరు. రాజకీయాల్లో ఆమె యాక్టివ్గా కనిపించడం లేదంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజలో వైసీపీ ముఖ్య కార్యకర్తలో నాయకులో శుభకార్యాలకు ఆహ్వానిస్తే రావడం, తిరిగి చెన్నైకి వెళ్లిపోవడం మాజీ మంత్రి రోజాకు రొటీన్గా మారిపోయిందని నగరి వైసీపీ శ్రేణులు అంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పరామర్శల పేరుతో అధినేత పర్యటనలు జరుగుతున్నాయి. తాజాగా డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమంతో ఫ్యాన్ పార్టీ జనంలో ఉంటున్నా రోజా మాత్రం ఎందుకో సైలెంట్గా ఉంటున్నారని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో 48,000 ఓట్ల తేడాతో గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు రోజా. ఆ తర్వాత నగరి నుంచి తన మకాంని పూర్తిగా చెన్నైకి మార్చేశారు. అప్పుడప్పుడు అతిథిలా వచ్చిపోతున్నారే తప్ప నగరిలో ఫ్యాన్ పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండటం లేదు. ఇసుక దందా పేరుతో ఆ మధ్య తెగ హడావుడి చేసిన రోజా తర్వాత జరిగిన పరిణామంతో నాలుక ఖర్చుకోవాల్సి వచ్చింది. ఇసుక అక్రమ రవాణాలో దొరికిన వాహనాలు వైసీపీ నేతలవేనని ఎమ్మెల్యే రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో రోజా డిఫెన్స్లో పడి వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నా ప్రత్యర్థులపై విమర్శల విషయంలోనైనా రోజా ఒకప్పటి దూకుడు కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారట. పార్టీ అధిష్టానం పిలిస్తే వెళ్లడం, మాట్లాడమంటే మాట్లాడటం, తిరిగి చెన్నైకి వెళ్లిపోవడం అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారట మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇప్పుడు అధికార పార్టీపై గట్టిగా మాట్లాడితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఆమెలో ఉందని అంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలకు చేదు అనుభవాలు ఎదురుకావడంతో ఊరికే ఎక్స్పోజ్ కావడం ఎందుకన్నట్లే ఉంది రోజా వ్యవహారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతిపై సిఐడి దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలతోనే రోజా ఆత్మరక్షణలో పడ్డారని, తన సహజ శైలిలో గట్టిగా మాట్లాడడం లేదని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రోజా దృష్టి మళ్లీ వెండితెర వైపు మళ్లినట్లు చెప్పుకుంటున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో మానేసిన బుల్లితెర కార్యక్రమంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు ఆర్కే రోజా. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్పై మళ్లీ మెరుస్తున్నారు. ఆమె నటించిన తమిళ సినిమా టీజర్లు, డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. ఈ యాక్టింగ్ సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో వైసీపీ ఫుల్గా రీఛార్జ్ మోడ్లోకి వచ్చాక కూడా రోజా గట్టిగా వాయిస్ వినిపించకపోవడానికి కేవలం భయమే ప్రధాన కారణమని వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. మునుపటిలా దూకుడుగా వెళితే చిక్కులు తప్పవని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలు పక్కన పెడతాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలతో ఆర్కే రోజాకు విభేదాలున్నాయి. మరోవైపు సొంత నియోజకవర్గంలోనూ వర్గపోరు రోజాకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఇదివరకటిలా అన్నిటికీ ఆమె ముందుకు రావటం లేదు. పార్టీ పిలిస్తే వెళ్లడం, చెబితే మాట్లాడటం తప్ప కూటమి నేతల్ని తనకు తానుగా పంచు డైలాగులతో ఢీకొట్టే సాహసం చేయలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నాయి. సొంత పార్టీ వర్గాలు ప్రశ్న
దిశారావణ్ కేసు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వంటి విషయాల్లో పార్టీ గట్టి స్టాండ్ తీసుకుని పోరాటం చేస్తోంది. తన వాయిస్ బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న పాయింట్పై కూటమి సర్కార్ని వైసీపీ గట్టిగా ప్రశ్నిస్తున్నా రోజా మాత్రం ఎక్కడా నోరు మెదపలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒక కీలక నాయకురాలు వ్యవహరించాల్సిన విధానం ఇది కాదని సొంత పార్టీ నాయకులే రోజమ్మ తీరుపై పెదవి విరుస్తున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తానుగా ముందుండి పోరాటం చేయాల్సిన రోజా పరిస్థితులు బాగాలేవని స్తబ్దుగా ఉండటం నాయకత్వ లక్షణం కాదని అంటున్నారు. అయితే మాజీ మంత్రి రోజా తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారా లేక సమయం కోసం వేచి చూస్తున్నారా అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ ఫైర్ బ్రాండ్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది.